ధరణిని తీసుకొచ్చాక హైదరాబాద్ ల్యాండ్స్ డేటా మొత్తం గాయబైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. అది కనుక భారత ప్రభుత్వం చేతికొస్తే కబ్జా చేసిన కొడుకుల ఒక్కొక్కని భాగోతం బయటపడుతుందని చెప్తుంటారు. సరే, ఆ సంగతి వదిలేద్దాం. 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది. దాంతో తెలంగాణ భూభాగం మీద పెత్తనం భారత ప్రభుత్వం వశమైంది. కొన్ని ప్రాపర్టీస్ మినహాయిస్తే నిజాం నవాబుకు మిగిలిందేం లేదు. అంటే నిజాం భూములు మొత్తం భారత ప్రభుత్వం సొంతం చేసుకుందన్నట్టు. నిజాం హయాంలో రజాకార్లు, జాగీర్దారులు, దొరలు, దేశ్ముఖ్లు పంచుకున్న భూములన్నింటినీ భారత ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. సో దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతం భారత ప్రభుత్వం సొంతమైందన్నట్టు. ప్రైవేట్ ఆస్తులకు ఛాన్సే లేదు ఇక్కడ. 1972లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కారణంగా భూస్వాముల్లో పెద్ద ఎత్తున అలజడి రేగింది. దాని ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ చట్టం ప్రకారం భూస్వాములకు గరిష్టంగా 54 ఎకరాలకు మించి